గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుష్ బ్లాగ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు మనం రైట్ సైడ్ జడ్జిమెంట్, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్, బ్యాక్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడినాము. ఈ రోజు మన వీడియోలో మనము ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడతాము. అది కూడా మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం జడ్జ్ చేయాలా, కొన్ని ఎగ్జాంపుల్స్ ని బట్టి మనము ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్లస్ బెల్ ఐకాన్ ని కంపల్సరీగా క్లిక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరింత కావాలండి. సో లేట్ చేయకుండా మన వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ట్రాఫిక్ లో మనకి మాక్సిమం ఆటోలే మనకు కనిపిస్తుంటాయండి. సో ఆటోని మనం ఏ విధంగా మనం జడ్జిమెంట్ చేయాలా, సైడ్ పరంగా ఒకవేళ మనం ముందర ఆటో ఇలా వెళ్తా ఉంది, సో మనము ఎక్కడి వరకు పోతే మన వెహికల్ అనేది టచ్ కాదు, మన బోనెట్ టచ్ కాదు. అది మనం ఈ రోజు జడ్జిమెంట్ లో చూస్తాము. సైడ్ యాంగిల్ లో కూడా చూస్తాము, బ్యాక్ సైడ్ కూడా మనం చూస్తాం. ఓకేనా? సో ఫ్రంట్ ఆటో అయితే ఉంది. సో మన బోనెట్, ఇప్పుడు మన బోనెట్ కనిపిస్తుంది కదా. కొన్ని వెహికల్ కి అయితే మన బోనెట్ కనపడదు. నాదైతే ఎస్యూవీ కాబట్టి ముందర బోనెట్ అని కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఈ విండ్ షీట్ ఉంది కదా, ఈ విండ్ షీట్ ఎండ్ పాయింట్ వరకు మనం చూసుకొని దాన్ని జడ్జ్ చేసుకొని మనము ఆటోని జడ్జిమెంట్ చేద్దాం, అంటే ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అనేది చేద్దాం. సో దానికన్నా ముందు ఫ్రెండ్స్, మనము మన సీటింగ్ పొజిషన్ అనేది మనం పర్ఫెక్ట్ గా చూసుకోవాలా. మన కంఫర్టబుల్ కూర్చున్న తర్వాత ఇది అవుతుంది. సో ఇది ఎస్యూవీ అని కాదు, బ్యాక్ హెచ్ మోడల్ అన్నా, సిడాన్ వెహికల్ అన్నా, ఎటువంటి వెహికల్ కన్నా మనము సేమ్ క్యాల్కులేషన్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో మనం చూద్దాం, మన ఆటోకి మనం ఒకవేళ మనం ఇక్కడ బోనెట్ వరకు మనం తీసుకొని పోతాం. తీసుకుపోయిన తర్వాత చూద్దాం మనకి ఎంత గ్యాప్ అనేది పడుతుందో మనం వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇప్పుడు మనం చూద్దాం, మన ఆటో దగ్గర వెళ్తాం చూడండి మెల్లమెల్లగా. సో చూడండి, ముందర మన టైర్స్ అనేది మనకి కనపడం లేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందర మన టైర్స్ అనేది కవర్ అయిపోయింది. సో టైర్ కవర్ అయినప్పుడు, సో ఇమేజ్ లో చూస్తున్నారు కదా, ఇంత మాత్రం మనకి గ్యాప్ అనేది అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఇంకా కొద్దిగా మనం ముందర వెళ్దాం, చూద్దాం మన వెహికల్ డిస్టెన్స్ అనేది ఎడి వరకు వస్తుందో. సో మనం ఏం చేద్దాము, ఆ పైన మార్క్ వరకు, అంటే టైర్ పైన ఇది కార్ కాంప్లెక్స్ కదా, దానికి హాఫ్ వరకు మనం వెళ్తాం. చూడండి, ఎల్లో కలర్ వరకు మనం వెళ్ళామండి. సో ఎల్లో కలర్ వరకు పోయినప్పుడు మన వెహికల్కి అయితే ఇంత మాత్రం డిస్టెన్స్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్, మనము వెహికల్ బ్యాక్ సైడ్ అనేది మనం చూద్దాము. బ్యాక్ సైడ్ నుంచి మనము జడ్జ్ చేద్దాము, మనకి డిస్టెన్స్ అనేది ఎంత మాత్రం ఉంటుంది ఆటోకి. బ్యాక్ సైడ్ బంపర్ ఉంటుంది కదా వాళ్ళది. సో ఆ బ్యాక్ సైడ్ బంపర్ వరకు మన వెహికల్ బోనెట్ ఎండింగ్ పాయింట్ వరకు మనం తీసుకుని వెళ్దాము. సో ఆ పొజిషన్ లో మన వెహికల్ కి ఎంత మాత్రం గ్యాప్ అనేది ఉంటుందో మనం దీనిలో చూసాం. ఓకేనా? ఇప్పుడు మనం వెహికల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాం కరెక్ట్ గా. సో మనం ఇప్పుడు చూద్దాము, మన బోనెట్ ఇది ఉంది కదా, ఈ పాయింట్, ఈ బంపర్ ని మనం కరెక్ట్ టచ్ అయ్యేలాగా చూస్తామండి. అంటే దీనికి ఆనుకునేది అట్లా చూస్తాము. ఓకేనా? చూద్దాం అప్పుడు ఎంత గ్యాప్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బంపర్ అయితే మనకి విజిబిలిటీ అయితే లేదు. సో విజిబిలిటీ లేనప్పుడు మనకి ఈ మాత్రం గ్యాప్ అనేది అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇమేజ్ లో, ఈ మాత్రం గ్యాప్ అయితే ఉంటుంది. సో మనం ఇంకా కొద్దిగా ముందు వరకు వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆ నంబర్ ప్లేట్ ఉంది కదా, నంబర్ ప్లేట్ పైన రెడ్ కలర్ మార్క్ చూస్తున్నారు, పైన రెడ్ అండ్ వైట్ మార్క్. ఆ మార్క్ వరకు మనం పోయినప్పుడు మన వెహికల్ అనేది ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో చూద్దాం. చూడండి, మెల్లమెల్లగా మనం ముందర వెళ్తాము. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఆ మార్క్ వరకు మనం వెళ్ళిపోయినామండి. సో మార్క్ వరకు పోయినప్పుడు మనకి ఇంత మాత్రం డిస్టెన్స్ అనేది అయితే మనకు ఉంటుందండి. ట్రాఫిక్ లో మనం దీన్ని బేస్ చేసుకుని మనము మన ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అనేది మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది మనం ఆటో గురించి మాట్లాడినాము. ఇప్పుడు మనం కార్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో కార్ ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ ఏ విధంగా తీసుకోవాలా. ఇప్పుడు మనం యూటర్న్ తీసుకుంటామండి. యూటర్న్ లో మనకి మాక్సిమం ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ముందర బోనెట్ అనేది మనకి తగిలిపోతుందో ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా. సో కార్ అన్నా కూడా మనం ఒక సర్టెన్ డిస్టెన్స్, అంటే ఈ మార్క్ వరకు పోయినప్పుడు మనకి ఇంత మాత్రం గ్యాప్ ఉంటుంది. దీనికన్నా కొద్దిగా పైన పోయినప్పుడు మనకి దీని మాత్రం గ్యాప్ ఉంటుంది, లేదా దీనికన్నా ఎక్కువ పోతే మన బండి టచ్ అయిపోతుంది. దాని గురించి మనము చూద్దామండి. ఒక కార్ ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. ముందర ఒక కార్ అయితే ఉంది. సో మనము బ్యాక్ సైడ్ జడ్జిమెంట్, అంటే కార్ కి బ్యాక్ సైడ్, మనకి ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ మనం ఏ విధంగా తీసుకోవాలో చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, టైర్, రెండు టైర్ కనిపిస్తుంది కదా, ఆ టైర్ పైన ఆ బంపర్, అంటే ఆ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి చూస్తున్నారు, చిన్న రిఫ్లెక్టర్స్ చూడండి. ఈ రిఫ్లెక్టర్స్ వరకు మనం వెహికల్, మన బోనెట్ ని మనం టచ్ చేసినప్పుడు మనకి ఏ మాత్రం గ్యాప్ అయితే ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు రిఫ్లెక్టర్ అయితే మనకు కనపడం లేదు. ఈ పాయింట్ వచ్చినప్పుడు మనకి ఈ మాత్రం గ్యాప్ అనేది ఉందని మనము అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా ముందర పోతామండి. ఆ నంబర్ ప్లేట్ చూస్తున్నారు కదా, నంబర్ ప్లేట్ వరకు మనం పోతాము. నంబర్ ప్లేట్ వరకు పోయినప్పుడు మన వెహికల్ డిస్టెన్స్ ఇంత మాత్రం గ్యాప్ అనేది ఉంటుందండి. సో ఇది వరకు మనం పోవాలి. దీనికైనా ముందు పోతే మా బాడీ అనేది టచ్ అయిపోతుంది. ప్లస్ ట్రాఫిక్ లో వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. ఒకవేళ వాళ్ళు కూడా బిగినర్స్ డ్రైవర్స్ అయితే సో గేర్ వేసేటప్పుడు, లేదంటే కొద్దిగా స్లోప్ ఉన్నప్పుడు, లేదంటే ముందర ఏమైనా స్పీడ్ బ్రేకర్ మీద ఫ్రంట్ రైడ్ ఉన్నప్పుడు సో బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ గ్యాప్ కన్నా ముందు మనం వెళ్ళకూడదండి. ఇది మాక్సిమం గ్యాప్. దీనికన్నా కొద్దిగా ముందు పోతే తగిలిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ సైడ్, అంటే ముందు ఉండే కార్ బ్యాక్ సైడ్, మనం ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అనేది మనం తీసుకున్నాము. ఇప్పుడు మనం యూ టర్న్ కి ఎట్లా తీసుకోవాలో దాన్ని మనం చూద్దాం. ఓకేనా? ముందర వెహికల్ చూస్తున్నారు అండి. ఆ వెహికల్ మనం టైర్ వరకు పోయినప్పుడు మనకి ఈ మాత్రం డిస్టెన్స్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఇమేజ్ లో, ఈ టైర్ మార్క్ వరకు పోయినప్పుడు మనకి ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన యూ టర్న్ లో మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు పోయినాం అనుకోండి, అక్కడ పైన చూస్తున్నారు హ్యాండిల్ చూస్తున్నారు కదా, డోర్ హ్యాండిల్స్ వరకు పోయినప్పుడు మనకి ఈ మాత్రం గ్యాప్ అనేది ఉంటుందండి. స్పెసిఫిక్ గా మనకి ఈ గ్యాప్
గ్యాప్ మనం చూస్తున్నాం కదా, దీన్ని బేస్ చేసుకుని మనము మన యూ టర్న్ చేసినప్పుడు సో మన వెహికల్ ఎక్కడ వరకు మనం బోనట్ తీసుకొని పోవచ్చు అంటే టైర్ వరకు పోయినప్పుడు మనకు ఆ మాత్రం గ్యాప్, హ్యాండిల్ వరకు పోయినప్పుడు మనకి ఈ మాత్రం గ్యాప్, అర్థమే కదా. సో ఆ విధంగా మనం యూ టర్న్ అనేది తీసుకోవచ్చండి. సో ఇది మన ట్రిక్ అండి. సో ఈ ట్రిక్స్ని మనం బేస్ చేసుకుని మనము మన యూ టర్న్ అయినా కానివ్వండి, ట్రాఫిక్లో మన ఏదైనా వెహికల్ అయినా మనం నిలబడినా కూడా మనకి యూజ్ అవుతుంది. మ్యాక్సిమం మన ఆటోస్ చాలా ప్రాబ్లమేటిక్ అండి. సో ఆటోస్ లో మనం మెజర్మెంట్ మనం చూసుకున్నాము. సో ఎంత దూరం ఉన్నప్పుడు మనకి మన బాడీ అంటే మన వెహికల్ కి ఎంత మాత్రం గ్యాప్ అయితే ఉంటుందో, ఓకేనా. దీన్ని బేస్ చేసుకుని మనం మన ఫ్రెండ్ సైడ్ జడ్జిమెంట్ అనేది మనం తీసుకొచ్చండి. సో వీడియో ఎట్లా నచ్చింది మీకు చెప్పండి, ప్లీజ్ కామెంట్ లో తెలియజేయండి. ఏమన్నా మిస్ అయినా కూడా ప్లీజ్ కామెంట్ లో చెప్పండి, దాన్ని రెక్టిఫై చేయాలని చూస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూస్తారంటే ఖచ్చితంగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సో నా వీడియోని ఇక్కడే ఏం చేస్తున్నానండి. జై హింద్, వందే మాతరం.